అందరికీ సుస్వాగతం తెలియజేస్తూ 1 2 1 2 right sir okay ఓకే సార్ అయితే మనకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎఫ్ఎల్ అనేది 5 సంవత్సరాల వరకు ఉంటుంది సార్ మన 5 విద్యా సంవత్సరాల వరకు మన రాష్ట్రంలో కొనసాగించే ఆలోచన ఉందట. కాబట్టి ఈ ఎఫ్ఎల్లో మనము శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము ఇవి నేర్చుకుంటున్నాం బాగానే ఉంది. వీటితో పాటు వీటి చేసిన తర్వాత మనము మూల్యాంకనం చేసే విషయంలో సహజంగా మనం చేస్తున్నాం. ప్రస్తుతం మనం చేస్తూనే ఉన్నాము. ఒకసారి రీక్యాల్కులేషన్ మనం ఒకసారి మనన చేసుకోవడం తప్పిస్తే అందులో ఏదో కొంతమంది కొత్త ఉపాధ్యాయులు వచ్చేవాడు వాళ్ళ అవగాహన కోసం మనని ఇంకొంచెం విస్తృతంగా అవగాహన చేసుకోవడం ఉద్దేశంలో ఇప్పుడు మూల్యాంకనం ఎఫ్ఎల్ మూల్యాంకనం సార్ రైట్. ఎఫ్ఎల్ మూల్యాంకనం ప్రగతి నమోదు పరీక్షాంశాలు ఏవి? ఎఫ్ఎల్ పరీక్షాంశాలు మన తెలుగులో పరీక్షాంశాలు ఏమేమి తీసుకుంటున్నాం? అయితే ఎఫ్ఎల్ఎన్ మూల్యాంకనం ప్రగతి నమోదు ఎఫ్ఎల్ఎన్ పరీక్షాంశాలు ఏవి? ఇక్కడ చదవగలగడం, ధారాళంగా చదవడం, చదివింది అర్థం చేసుకోవడం, రాయడం. ఓకేనా? ఈ అంశాలు మనము చూస్తున్నాం. ఫోటో కూడా సార్ ఫోటో ఓకేనా? రైట్ సార్. చదవడం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం, రాయడం, కాంప్రహెన్షన్. రైట్. ఈ విధంగా మనము పిల్లల ప్రగతి నమోదు చేస్తున్నాం. అయితే ఈ నమోదు చేసే క్రమంలో కొన్ని పరీక్షాంశాలు తీసుకుంటున్నాం కదా. ఆ పరీక్షాంశాలు ఏమేమి తీసుకుంటున్నాం? అయితే ఇప్పుడు మనము రోజు కార్యక్రమంలో జరుగుతున్న బోధనాభ్యాసాల తరగతి తీసుకునే క్రమంలో వారంలో ఎన్ని రోజులు మనం తరగతులు చెప్తున్నాం సార్? 5 days. వెరీ గుడ్. వారంలో 5 రోజులు ఏం చేస్తున్నాము? బోధనాభ్యాస ప్రక్రియలు కేటాయిస్తున్నాము. మరి ఇంకో రోజు మూల్యాంకనం. వెరీ గుడ్. అంటే మనం ఒక వారం మన పాఠశాలలో తరగతి గదులు నిర్వహిస్తే 5 రోజులేమో బోధనాభ్యాస ప్రక్రియలకు, ఒక రోజు ఏమో మనం ఆ వారంలో చెప్పినటువంటి పాఠ్యాంశాలను మూల్యాంకనం చేస్తున్నాం. ఓకేనా సార్? ఆ మూల్యాంకనం చేసే క్రమంలో ఇవన్నీ భాషాపరంగా చదవడం, రాయడం అంశాలు ఆధారం చేసుకుని చదవడం, రాయడం, ధారాళంగా చదవడం ఇవన్నీ నేర్పిస్తున్నాం. అయితే ఈ ప్రగతి నమోదు చేసే క్రమంలో చదవడం అంటే ఎలా తీసుకుంటున్నాం? ఇంతవరకు అనుకున్నాం జగన్ చెప్పిండు వాళ్ళు స్లోగా చదువుతుండ్రు, 20 పదాలు చదివినట్టు కాదా అనుకుంటున్నాం. అంటే చదవడం అంటే ఎన్ని అంశాలు ఇస్తే ఎన్ని అంశాలు చదివితే మనం చదివినట్టుగా తీసుకుంటున్నాం? ప్రస్తుతం 80% చదవాలి. 80% చదివితే అతను సామర్థ్యం సాధించినట్టు. లేకపోతే రైట్. అంటే 80% 1-2 తరగతులకు 10 పదాలు ఇచ్చేసి 8 పదాలు చదవగలిగితే వాడు రైట్, ఇతను చదువుతున్నాడు. ఒకవేళ 5, 6, 7 చదివితే అతనైతే చదవనట్టుగా తీసుకుంటున్నాం.
అంటే ఒక విద్యార్థి పూర్తి స్థాయిలో అతను చదవడం అనే నైపుణ్యాన్ని సాధించడం చేసుకున్నప్పుడు 8 పదాలు కనుక చదివితే అతను చదివినట్టుగా మనం థింక్ చేసుకుంటున్నాము. ఓకేనా? ప్రస్తుతం మనం చేస్తున్నాం కదా, రైట్. మరి మూడు నాలుగు ఐదు తరగతులు అయితే ఏం చేస్తుంటాం మనము? 5 వాక్యాలు ఇచ్చేసిన తర్వాత 5 వాక్యాలలో 4 వాక్యాలు చదివితే అతను ఈ 5 వాక్యాలు ఇచ్చినప్పుడు 4 వాక్యాలు చదివితే రైట్ చేస్తున్నాము. 4 కంటే తక్కువ చదివితే అతను నైపుణ్యం సాధించని విద్యార్థిగా గుర్తిస్తున్నాం. అవునా సార్? పదాల తర్వాత పేరా కూడా 5 వాక్యాలు ఇస్తే 4 వాక్యాలు చదివితే మనం చదివినట్టే తీసుకుంటున్నాము. 2 1 2 3 వాక్యాలు చదివితే రైట్. 4వ తరగతికి పదాలు కూడా 1 తరగతికి ఎన్ని పదాలు చదవాలి, 2కి ఎన్ని చదవాలి, 3కి ఎన్ని చదవాలి, 1కి అయితే 20 పదాలు, 2కి అయితే 25, 3కి అయితే 30, 4కి అయితే 40, 5కి అయితే 50 పదాలు చదవాలి 1 నిమిషంలో. ఓకే, అది కూడా ఇది వాక్యాలు. చదవనట్టే కదా, చదవంటే 4 వాక్యాలు స్పష్టంగా చదివితేనే చదవగలిగినట్టు. ఆ విధంగా చేయమని అంటున్నారు, ఆ విధంగా చేయాలి. ధారాళంగా చదవడం. ధారాళంగా చదవడంలో 1 నిమిషంలో ఎన్ని పదాలు చదవాలని ప్రశ్నిస్తాం. ధారాళంగా చదివేటప్పుడు 1 నిమిషంలో ఎన్ని పదాలు చదవగలడు? 1వ తరగతి విద్యార్థి ఎన్ని పదాలు చదవాలన్నా? 1 20. సెకండ్ క్లాసు 25. థర్డ్ క్లాస్ 30, 40, 50. ఇలా చదివినప్పుడు ఆ విద్యార్థి ధారాళంగా చదవడనే అంశాన్ని, ఆ నైపుణ్యాన్ని పొందాడని చెప్పేసి మనము మార్క్స్ చేస్తున్నాం, ఆ విధంగా చేస్తున్నాం. ఓకేనా? ఒక విద్యార్థి 1వ తరగతిలో 20 పదాలు, 2లో 25, 3లో 30 పదాలు, 4లో 40 పదాలు, 5లో 50 పదాలు చదివితే అతను చదివినట్టుగా మనం ట్రీట్ చేస్తాం. రైట్. 1లో 20, 25, 30, 40, 50. ఇది 1 నిమిషంలోనే సార్ కండిషన్ అప్లై. 1 నిమిషంలోనే ధారాళంగా చదివే నైపుణ్యం సాధించాలంటే 1 నిమిషంలో ఇన్ని పదాలు చదవాలి. రైట్. చదివింది అర్థం చేసుకోవడం. మూడు నాలుగు తరగతుల్లో పిల్లలు ఇచ్చిన పేరాను, గేయాన్ని, పద్యాన్ని చదివి అర్థం చేసుకోగలగాలి. ఇచ్చిన పద్యాన్ని, గేయాన్ని, పేరాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఏం చేస్తాం మనం? దీన్ని పరీక్షించడానికి ఆ అంశం ఆధారంగా ఏం చేస్తాము? ఎన్ని ప్రశ్నలు ఇస్తాము? వెరీ గుడ్. 5 ప్రశ్నలు ఇస్తాం. 5 ప్రశ్నలు ఇస్తే 4 ప్రశ్నలు చేయగలిగితే అతను ఈ చదివింది అర్థం చేసుకోవడం నైపుణ్యం సాధించినట్టుగా మనము గుర్తిస్తున్నాం. ఓకేనా? ఇచ్చిన అంశంలోనే 5 అంశాలు ప్రశ్నలు రూపొందించి ఇస్తే ఆ 5 అంశాలను 4 అంశాలు స్పష్టంగా చేయగలిగిన విద్యార్థి ఈ అర్థం చేసుకుంది
జరిగింది అర్థం చేసుకోవడం అంశం సాధించినట్టుగా మనం పరిశీలనలో తీసుకుంటాము. దాన్నే చేస్తున్నాం. నెక్స్ట్ రాయడం. రాయడం అనే అంశంలో ఏమిస్తున్నాం మరి? రైట్. ఒకటో తరగతికి ఏం చేస్తున్నాం అంటే సరళ గుణిత పదాలు ఇస్తున్నాం. సరళ గుణిత పదాలు ఇస్తున్నాము. రెండో తరగతికి ఉత్పదాలు ఇస్తున్నాము. 3, 4, 5 తరగతులకు పదాలతో పాటు వాక్యాలు కూడా ఇస్తున్నాం. ప్యాటర్న్ 5కి 4 రాయాలని మనం అనుకున్నాం. ఇవి సరళ పదాలు, గుణిత పదాలు, ఒత్తు పదాలు, వాక్యాలు, వాక్యాలు, వాక్యాలు. ఈ విధంగా మనము ఎఫ్ఎల్ఎన్ మూల్యాంకనము ప్రగతి నమోదు చేసే క్రమంలో వీటిని ఈ విధంగా పరీక్ష అంశాలుగా ఇస్తున్నాం. అయితే ఇక్కడ 1, 2 తరగతులకు 1వ తరగతి తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఎన్ని పదాలు రాయాలి? 10 పదాలు ఇస్తే 8 పదాలు రాయాలి. 10 పదాలు ఇస్తే 8 పదాలు రాయాలి. ఓకేనా? మరి 3, 4, 5 తరగతులకు 3, 4 తరగతులకు ఏం చేస్తాము? పేరాలు వాక్యాలు ఇస్తాం. వెరీ గుడ్. ఎన్ని వాక్యాలు? 5 వాక్యాలు ఇస్తే రాయాలి. అదే 3, 4, 5 తరగతులకు 5 వాక్యాలు ఇస్తే ఆ విద్యార్థి 4 రాయాలి. 5 వాక్యాలు ఇస్తే ఏం రాయాలి? అంటే ఒక అంశం, ఒక సన్నివేశం కానీ ఒక చిత్రం కానీ ఇచ్చేస్తే మీ అమ్మ గురించి రాయి, చెట్టు గురించి రాయి, ఒక పువ్వు గురించి రాయి, ఒక పండు గురించి రాయి, ఒక అంశాన్ని ఇచ్చేసి ఆ అంశాల గురించి రాయాలన్నప్పుడు 5 వాక్యాలు రాయాలి. 4 రాసినా అతను చేసినట్టుగా మనం కేటాయి మార్క్ కేటాయి. ఓకేనా? ఇది రాయడం అనే అంశం. తర్వాత ప్రగతి నమోదు పట్టిక. పట్టిక ఉంటుంది కదా మరి. రైట్. ఇక్కడ ఈ ప్రగతి నమోదు పట్టిక విద్యార్థి 1 నుండి 4 విద్యార్థులు రజని, అరుణ, రేష్మ, డేవిడ్. ఎంతమంది విద్యార్థులు? 4 విద్యార్థులు. గమనించండి, అది సూత్రం కూడా చెప్తున్నా. 4 విద్యార్థులు చదవడం నైపుణ్యంలో 4 చేశారు. దారానికి చదవడం అంశంలో 3 మాత్రమే చేశారు. రాయడం అనే అంశాన్ని 2 చేశారు. ఓకేనా? కానీ ఇక్కడ మన సామర్థ్యాలన్నీ ఇక్కడ మనం తీసుకున్నాయి 3 సామర్థ్యాలు తీసుకున్నాము. విద్యార్థులు ఎంతమంది? 4 విద్యార్థులు. మొత్తం అన్ని అంశాలు ఎన్ని చేసిన వాళ్ళు? 9 అంశాలు చేసారు. 4 విద్యార్థులు 3 నైపుణ్యాలను 9 సాధించారు. వాస్తవానికి ఎన్ని సామర్థ్యాలు రావాలి? 12 సామర్థ్యాలు రావాలి. అయితే ఇక్కడ వీళ్ళు 9 మాత్రమే సాధించారు. ఇప్పుడు ఈ తరగతికి మనం ఏ గ్రేడ్ ఇస్తాము? ఆ గ్రేడ్ సూత్రం ఏంటిది? రైట్. ఇది సూత్రం. చేయగలిగిన విద్యార్థుల సంఖ్య ఎంత? 9 ఇంటూ 100. విద్యార్థుల సంఖ్య ఎంత? 4. సామర్థ్యాల సంఖ్య ఎంత? 3. ఓకేనా? మొత్తం సామర్థ్యాలు 9 ఇంటూ 100. విద్యార్థుల సంఖ్య 4. వాళ్ళ సామర్థ్యాలు తీసుకున్నాము 3 సామర్థ్యాలు. ఇక్కడ 75%.
యొక్క అభ్యసన స్థాయి ఉంది 75% ప్రగతి. ఈ విధంగా మనము ఎఫ్ఎల్ఎన్ యొక్క ప్రగతి నమోదు పుస్తకంలో ఈ తరగతికి 75% మనం పొందవచ్చు. ఓకేనా? రైట్? ఓకే. ఇది ప్రగతి నమోదు పట్టిక. ఇక్కడ చేద్దాము. జట్టు కృత్యం ఉపాధ్యాయులు చేద్దామని ఇచ్చారు. ఒక ప్రశ్నపత్రం ఎఫ్ఎల్ఎన్ పరంగా మనము ఏ విధంగా ప్రశ్నపత్రం తయారు చేద్దాం అని జట్టుగా చేసి చేద్దాం. ఒక లైబ్రరీ క్లాస్ ఉంది. ఆ క్లాస్ తర్వాత మనము కృత్యం చేద్దాం. ఓకేనా? రైట్. ఈ విధంగా మనము ఎఫ్ఎల్ఎన్ యొక్క మూల్యాంకనము విద్యార్థులకు పరీక్షాంశాలు పెట్టి పరీక్షాంశాలు దిగేసి ఆ సాధించిన అంశాల ప్రకారంగా ఆ సూత్రము అనువర్తింపజేసుకొని తరగతి యొక్క శాతాన్ని వాళ్ళ గ్రేడ్ యొక్క మనము యాప్లో ఆ విధంగా పొందుపరచాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.